క్యాండిడేట్స్ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు 27వ తారీఖు జరగబోయే ఉప ఎన్నికల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా మీరు ఎంచుకోబోతున్న అభ్యర్థిని కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. జరగబోయే తరానికి, రాబోయే తరానికి మంచి ఎన్నుకున్న అభ్యర్థులు బాగుంటుందని మా ఉద్దేశం. మేము కూడా గతంలో తొలి దశ మలి దశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఎన్నో అనుభవాలను చూసినట్టు వాళ్ళు. కాబట్టి మంచి అభ్యర్థులను ఎన్నుకుంటే జరగబోయే వాటికి బాగుంటుంది. ఉదాహరణకు మా కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు సాంబశివరావు గారు ఒక పేపర్ ద్వారా కొత్తగూడెం ప్రజలకు పరిచయమై తద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు ఎమ్మెల్యేగా కొత్తగూడెంలో ఖ్యాతిని పొందుతున్నారంటే ఆయన చేసిన సేవలకే ఆయన నిదర్శనం. ఆ విధంగా అభ్యర్థిని మనం ఎన్నుకోవాలన్నప్పుడు ప్రజలకు ఆ మంచితనం చేయాలి. ఆ గ్రాడ్యుయేట్స్ని కూడా గుర్తించాలంటే ముందు మీరు సేవా కార్యక్రమాలు చేయాలి. ఎవరో పెద్దవాళ్ళని తిడితే లీడర్లం అయిపోతాం అనుకుంటే అది పెద్ద పొరపాటు. ఉదాహరణకు ఇప్పుడున్న అభ్యర్థులలో నాకు తెలిసినప్పుడు రాకేష్ రెడ్డి, తీర్మానం వల్ల మీరు అనుకోవచ్చు ఎక్కువ శాతం. దాంట్లో ఎవరికి మీరు నీతిమంతులో మీరే మీకు అర్థమవుతాం. నేను వన్ సైడ్ చెప్పాల్సిన మనకు పని లేదు. నిజమైన అభ్యర్థిని ఎన్నుకోండి. తద్వారా మీరు మంచి అభిప్రాయాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు రాబోయే తరానికి. ఇది మా విన్నపం.